ఎంత తెలివిగా డబ్బులు సంపాదిస్తుంటాం, ఎంత తెలివిగా ఇతరులను మోసం చేస్తుంటాం, ఎంత తెలివిగా ఇల్లు కట్టుకుంటుంటాం. తెలివితేటలు మనకు లేకపోవడం ఏంటి? లోక సంబంధమైన అన్ని తెలివితేటలు ఉన్నాయి మనకి. చావు తెలివితేటలు అంటారు వాటిని. నువ్వు ఎంత సంపాదించినా వదిలేపోతున్నావే, నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టినా వదిలేసి వెళ్ళిపోతున్నావే, నువ్వు ఎన్ని ఎకరాల పొలాలు కొన్నా వదిలేసి వెళ్ళిపోతున్నావే, నువ్వు ఎన్ని గొప్ప గొప్ప కార్లు కొన్నా, కారులో తిరిగినా ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి? నీ తెలివితేటలతో పట్టుకెళ్ళరాదు? నీకున్న జ్ఞానాన్ని ఉపయోగించి నీ కారు, నీ పొలము, నీ ఇల్లు, నీ స్థలాలు, నీ డబ్బులు, నీ బంగారాలు తీసుకెళ్ళరాదు కూడబెట్టుకొని? సరిపోవట్లేదా నీ తెలివిదానికి? మనకున్న తెలివి ఏంటంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలన్న తెలివి, ఆస్తులు ఎలా సంపాదించాలన్న తెలివి, డబ్బులు ఎలా కూడబెట్టాలన్న తెలివి, ఇల్లు ఎలా కట్టాలన్న తెలివి, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఎలా చేయాలన్న తెలివి. దేవుడు అనుకుంటున్న తెలివి ఏంటో తెలుసా? దేవుణ్ణి గుర్తించటం తెలివి, దేవునికి లోబడటం తెలివి. ఆ తెలివి లేదు ఇశ్రాయేలీలకి. ఆ మాటకు వస్తే ప్రపంచంలో యూదులే టాపర్స్. ఆ రోజు యూదులే కానివ్వండి, ఈరోజు మనమే కానివ్వండి, మనుషులందరూ తెలివి మీరారు. కానీ మనుషులకు లేని తెలివి ఏంటో తెలుసా? దేవుణ్ణి గుర్తించట్లేదు. ఒక ఎద్దుకుందా తెలివి, ఒక గాడిదకుందా తెలివి, కానీ మనుషులు మాత్రం నన్ను గుర్తించట్లేదు. మనుషులు మాత్రం నన్ను తెలుసుకునే తెలివి వాళ్ళకు ఉండటం లేదు. లోకంలో అన్ని పనులు తెలివిగా చేస్తారు. దేవుని దగ్గరకు వచ్చేపాటికి దేవుణ్ణి గుర్తించే తెలివి కానీ, దేవునికి లోబడే తెలివి కానీ, దేవుణ్ణి ఆరాధించే తెలివి కానీ మనకి లేదు. అందుకే వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళు ఆలోచించరు అంటున్నాడు.